నమస్కారం. ఈనాటి వార్తలకు స్వాగతం. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు రెండో రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామునే విచ్చేసిన పూజ్యశ్రీ స్వామీజీ వారు పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఉదయం 9:30 స్వామీజీ వారు అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొర్రా రాధాకృష్ణ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా నాయకులు స్వామీజీ వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో వారిని ఆహ్వానించి అమ్మవారి ప్రత్యేక దర్శనం మరియు ఆశీస్సులు పొందేలా ఏర్పాట్లు చేశారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ విశిష్ట ఘట్టంలో భాగంగా రెండో రోజు అష్టోత్తర కలశ స్థాపన, విశేష హోమాలు నిర్వహించబడ్డాయి. ప్రజా ప్రతినిధుల మధ్య జరిగిన క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రొఫెషనల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. వారిని చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తొస్తున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పరిమితం కాకుండా ఆల్ రౌండర్లుగా నిలిచారని అన్నారు. ఆంధ్ర లక్స్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. నేతలు క్రీడల్లో చక్కగా రాణించారు. క్రీడోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎన్టీఆర్ పాత్రలో జీవించారు. నేతలను ప్రోత్సహించేందుకు మహిళా ప్రజా ప్రతినిధులు చేనేత వస్త్రాలు ధరించి రావడం అభినందనీయమని కొనియాడాడు. ఎమ్మెల్యేలుగా ఎంతో కష్టమైనటువంటి పనిలో ఉండి రిహార్సల్స్ కూడా రాని వాళ్ళు ఇలా చేశారండి. రిహార్సల్ టైం ఇవ్వలేదు సార్ మాకు. తమరు ముందే ఉన్నారు. రాత్రికి రాత్రే మా చీఫ్ విప్ గారు ఈ పాట పెట్టాల్సిందేనంటే అప్పటికప్పుడు వర్ల కుమార్ రాజా, ఛత్రపతి శివాజీ, మీరు అభివాదం చేయండి సార్. సునీల్ గారు, సుభాష్ చంద్రబోస్, మరి మంత్రి గారు కందుల దుర్గేష్ గారు ఇంతకుముందు వచ్చారు. ఇప్పుడు వీరపాండ్య కట్టబొమ్మన, మంత్రి సుభాష్ గారు, అల్లూరి సీతారామరాజు, నందమూరి తారక రామారావు గారు, సిపి శ్రీ జీవి ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఎవరు కాళ్ళు ఇది తీసేసేయండి. ఒక చక్కటి పాటకి అద్భుతమైనటువంటి నటన చాతుర్యాన్ని చూపించారు మన మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు. ఒక్కసారి అభినందనలు. తర్వాత మన ముందుకి విచ్చేయనున్నారు శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు సునీల్ గారు. మీరు ఏ సోషల్ మీడియాలో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ట్విట్టర్లో చూసినా సింగర్ సునీతను డామినేట్ చేసేసిన ఎమ్మెల్యే, పాటతో అదరగొట్టిన ఎమ్మెల్యే, అసలు ఆయన పాట వింటే ఎవరైనా అబ్బా అనాల్సిన ఎమ్మెల్యే అనే థంబ్నైల్స్ అన్న శీర్షికతో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు మన కళ్ళ ముందే ఉన్నారు, సుందరపు విజయ్ కుమార్ గారు. సో ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన పాటతో పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అన్నారు పెద్దలు. అంటే పశువులనైనా శిశువులనైనా కదిలించగలిగేది పాట మాత్రమే. శాసనసభ్యులుగా మాత్రమే కాకుండా అద్భుతమైన సంగీత కళాకారుడుగా ఆయన పాట పాడడానికి ముందుకు రావడం ఎంతో సంతోషం. విజయ్ కుమార్ గారి మహా కుంభాభిషేకం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం కంచి కామకోటి పీఠాధిపతులను హోంమంత్రి అనిత కలిశారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమ్మవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదని తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు మహా కుంభాభిషేకం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ రోజు రేపు అంతరాలయం దర్శనం నిలిపివేస్తారు అన్నారు. ప్రతి 12 ఏళ్లకు వచ్చి ఈ మహా కుంభాభిషేక మహోత్సవాన్ని వీక్షించేందుకు రేపు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. కుంభాభిషేకానికి రేపు ఇక్కడ 8 గంటల టైంలో దీనికి భక్తులు కూడా సుమారుగా 1 లక్ష మంది రావచ్చు అని చెప్పి అంచనా. అంటే ప్రతిరోజు వచ్చే భక్తులు దానికి సంబంధించి ఆలయ అధికారులందరూ కూడా అదేవిధంగా డిపార్ట్మెంట్
అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా వాటర్, పాలు, బిస్కెట్స్ అన్ని కూడా పాటు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తెల్లవారుజామున రెగ్యులర్గా జరిగే రేపు ఈసారి ఇందాకే మేము అదేవిధంగా మన ఆలయ అధికారులందరూ ఆలయాలకి అందరూ మాట్లాడుకునేటప్పుడు రేపు కూడా ఒక రోజు ఈ అంతరాలయ దర్శనం అనేది రేపు ఆగుతుంది. ఎందుకంటే మెయిన్ సామాన్య భక్తుల తాలూకా దర్శనం అనేది ప్రయారిటీగా వస్తాయి. రేపు విఐపీస్ అందరం కూడా మేము ఎవరు వచ్చినప్పుడు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. రేపు ఎటువంటి ఆటంకాలు ఈజీగా 12 సంవత్సరాలు వచ్చే మహాకుంభాభిషేకం ఈజీగా పూర్తవ్వాలని పూర్తి చేసుకుంటానికి అమ్మవారికి ఆశిస్తూ అమ్మవారికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి పోలీసులపైనే తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం నగరంలో సంచలనంగా మారింది. విజయవాడ పోలీసులు, ఈగల్ అధికారులు బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. తనిఖీ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీతో అధికారులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో నిందితుడు ట్రిగ్గర్ నొక్కినప్పటికీ టెక్నికల్ లోపం కారణంగా బుల్లెట్ ఛాంబర్లోకి రాకపోవడంతో అధికారులు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కాల్పులు విఫలం కావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, ఈగల్ అధికారులు ప్రాణాలకు తెగించి అతడిని వెంటాడి పట్టుకున్నారు. నిందితుడు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నెల్లికుదురు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 9mm పిస్టల్, 5 రౌండ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. రసాయన రహిత సాగు ఆరోగ్యానికి శ్రేష్టమైనదని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల క్యాన్సర్ వంటి మహమ్మారి వ్యాధులు ప్రబలుతున్నాయని వెల్లడించారు. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు, పళ్లకు ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉందని స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రముఖ హోటల్లో ప్రకృతి సాగుపై వర్క్షాప్ శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్ సవిత, సంబంధిత శాఖ చీఫ్ సెక్రటరీ సునీత, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలంలో ఆహారం, వాతావరణం అన్ని కలుషితమైపోతున్నాయని, ఫలితంగా మానవాళిని అనేక రోగాలు చుట్టుముడుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ సాగు వైపు అడుగులు వేస్తోందన్నారు. బాగుండాలంటే రైతు బాగుండాలి. మరి రైతు బాగుండాలి. రైతు పండించిన రైతు మామూలుగానే దేశానికి ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. దేశం కోసం పోరాడే సైనికుడు, మరి అదే విధంగా మన అందరికీ అన్నం పెట్టే రైతన్న, పంట నష్టం వస్తుందని తెలిసినా కూడా పంట పెట్టే రైతు, మరి రైతు కూడా బాగుపడాలి. ఎందుకంటే ఈ కాలంలో అన్ని విధాలుగా కలుషితం అయిపోయాయి. ఈ కలుషితమైన వాతావరణంలో మరి అనేక రోగాలు రావటం కూడా మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోతోంది. క్యాన్సర్ ఎందుకు ఎక్కువైపోతోంది? పంజాబ్ లో పంట ఎక్కువ పడుతుందంటే పంజాబ్ లో క్యాన్సర్ వ్యాధి ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందంటే మరి అధిక ఎరువులు, రసాయక ఎరువులు వాడటం వల్లే మరి ఈ రోగాలు ఎక్కువగా వస్తున్నాయనే విషయంతో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి, మాతో చర్చించి, రైతన్నలతో చర్చించి మనం చాలా సీరియస్ గా మనం ప్రజలని కాపాడుకోవాలి. ప్రజల ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మీరు అందరూ ఫోకస్ పెట్టండి. వారికి కావాల్సిన ఏమంటే ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పెట్టండి, ప్రజల్లోకి వెళ్ళండి, అవగాహన సదస్సులు పెట్టండి. మరి అంతేకాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మరి వారి కుటుంబం, గతంలో గ్రామాల్లో ఎక్కడ క్యాన్సర్ అనే వ్యాధి వినిపించేది కాదు, ఒకటో ఇద్దరికి వినిపించేది. అప్పుడు మరి నవధాన్యాలతో భోజనాలు చేసేవారు. అప్పుడు అన్నం తినేవారు అంటే పెద్ద కుటుంబాలు అయితే అన్నం తినేవారు, రాగులు, సజ్జులు ఇలా తినేవారు, అయితే సన్నజాతి తినేవారు అనుకునేవారు. కానీ ఈ రోజు
మరి పండించే రైతు ఈ రోజు ఆర్గానిక్ ఫుడ్ పండియటం వల్ల వారికి లాభం పొందుతారు, వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, వారు మరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి 75 సంవత్సరాల యువకుడు ఈ రోజు ఈ విధంగా కష్టపడుతున్నాడు అంటే ఆర్గానిక్ ఫుడ్ తినడం, మరి ఏదైతే నవధాన్యాలతో ఎప్పటికప్పుడు ఆయన జాగ్రత్తగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మనమన్నా 15 గంటలు పని చేస్తే భయపడతాం, మేము అలసిపోయినట్టుంటాం, 24 గంటల సేపు కూడా కాపు ఆర్యవైశ్య అందరూ బ్రాహ్మణ్ వెలమ క్షత్రియ అండ్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఈ యొక్క వర్క్ షాప్ చేయడం జరిగింది. ఈ వర్క్ షాప్ ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో అగ్రికల్చర్ లో ప్రాఫిట్ సరిగ్గా రావట్లేదు, ప్రాఫిటబుల్ చేయాలంటే ఏం చేయొచ్చు అనే దాని మీద అందరూ ఆర్గానిక్ వైపు మలుతున్నారు. కాబట్టి మన ఫార్మర్స్ కనుక ఈ ఆర్గానిక్ వైపు మలితే మనం డెఫినెట్ గా దీన్ని ప్రాఫిటబుల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో 60% మన జనాభా మొత్తము ఆంధ్రాలో అగ్రికల్చర్ మీద డిపెండెంట్ ఉంది. కాబట్టి వాళ్ళని కనుక మనం క్యాప్చర్ చేసి, ల్యాండెడ్ వాళ్ళు ఎక్కువ ఓసీస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళని కనుక మనం క్యాప్చర్ చేసి వాళ్ళకి మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పించగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక వర్క్ షాప్ లాగా చేయడం జరిగింది. ఈ వర్క్ షాప్ ఉద్దేశం వీళ్ళకి ఎలా ఏం చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏం వెరైటీస్ వేయొచ్చు, ఎంత ప్రాఫిటబుల్ ఉంటుంది ఇవన్నీ చెప్తాము. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ పట్టి వాళ్ళకి ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందుకు వస్తే మనం ఈడీబీసీ కార్పొరేషన్ ద్వారా డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళని అటాచ్ చేసి రైతు సాధికార సంస్థ వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళని అక్కడికక్కడ వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళు చేసుకోవడానికి మనము హెల్ప్ చేస్తాము. ఇక్కడ బిఆర్సి అని ఒకటి మనం ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో మా రైతులకి 1 lakh సబ్సిడీ ఇచ్చి, తర్వాత మన విఓస్ తో టైఅప్ ఇచ్చి, బ్రాహ్మణ్ కార్పొరేషన్ తో టైఅప్ ఇచ్చి, మా కార్పొరేషన్స్ తో టైఅప్ ఇచ్చి వాళ్ళని మన పురుగు మందులు, తర్వాత ఈ ఫర్టిలైజర్స్ కషాయాలు తయారు చేయడానికి ఒక సెంటర్ ఆఫ్ సేల్ లాగా తయారు చేస్తానికి మనం నేటి సమాజంలో మహిళల బాధ్యత పెరిగిందని, ఈ నేపథ్యంలో ఆరోగ్యం పట్ల ప్రతి మహిళ శ్రద్ధ కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీ ఏ సూర్యకుమారి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీ ఏ సూర్యకుమారి, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలఖ్య, జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు తదితరులు హాజరయ్యారు. హ్యూమన్స్ డే లో మనందరం మన కోసం మన ఆరోగ్యం కోసం చూసుకుంటూనే కుటుంబాన్ని, అలాగే సమాజంలో ముఖ్యంగా మన ఎక్స్టెండెడ్ కుటుంబంలో ఉన్న అందరికీ కూడా మన సపోర్ట్ ని ప్రతిజ్ఞ చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ హ్యాపీ హ్యూమన్స్ డే టు వన్ అండ్ ఆల్. ఈ రోజు ఏపీజేఏసీ అమరావతి బొప్పరాజు గారి నాయకత్వంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ విజయవాడలో సబ్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరుగుతున్నాయి. చాలా ఘనంగా చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి సూర్యకుమారి మేడం గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి ఇలాఖ్య మేడం గారు వచ్చి ఉత్సవాలను ప్రారంభించారు. చాలా ఘనంగా జరిగినాయి. అదే విధంగా ప్రతి మహిళా ఉద్యోగి కూడాను చాలా ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరు వాళ్ళకున్నటువంటి ఏదైతే ప్రతిభ ఉందో, డాన్సులు గాని పాటలు గాని అందరు ఉత్సాహంతో పాల్గొని ఈ మహిళా దినోత్సవాన్ని చాలా విజయవంతంగా సక్సెస్ చేస్తున్నారు. మేము ఏదైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరము మేమందరం స్వర్ణగ్రామ్ స్వర్ణ వార్డుకు సంబంధించినటువంటి మహిళా సంరక్షణ కార్యదర్శులం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మాకు డిపార్ట్మెంట్ కావాలి, ఏ డిపార్ట్మెంట్ కావాలి అనేసి ఆప్షన్ ఇచ్చింది. ఎందుకనంటే మాలో 2 రకాలుగా ఉన్నారు. ఒకటి హోమ్ డిపార్ట్మెంట్ ని సెలెక్ట్ చేసుకున్నారు, ఇంకొకటి వాళ్ళు మహిళా శిశు సంక్షేమ శాఖను సెలెక్ట్ చేసుకున్నారు. అందుకోసమని ఈ రోజు ఏదైతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు మేడం ని కలిసి మేడం గారికి మా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేడం ప్రభుత్వం త్వరగా మాకు డిపార్ట్మెంట్ ని, మదర్ డిపార్ట్మెంట్ ని, జాబ్ చార్ట్ ని అలర్ట్ చేయమనేసి మేడం కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అదే విధంగా డిపార్ట్మెంట్ లో అర్హులైన వాళ్ళందరికీ ప్రమోషన్ ఛానల్ కూడా ఇవ్వమనేసి మేడం ని రిక్వెస్ట్ చేశాము. రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. మేడం గారు చాలా పాజిటివ్ గా స్పందించారు. ప్రభుత్వం కూడా మరి మహిళలు ఏదైతేనో మేము ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ లేక ఎంతో సేవ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో వరకు తీసుకెళ్లినటువంటి ఎంప్లాయ్ ఎవరు ఉన్నారంటే అది స్వర్ణగ్రామ్ స్వర్ణ వార్డు ఉద్యోగులను మాత్రమే మేము అందరికీ తెలుసు. అందుకోసమని మాకు ఏదైతే రావాల్సినటువంటి ప్రమోషన్ ఛానల్ ని రెడీ చేయమనేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేశాము. ప్రభుత్వం ఇప్పటి వరకు మా ఉద్యోగుల పట్ల సాధారణంగానే ఉన్నారు.
ముందు ముందు కూడాను మా సమస్యల పరిష్కారానికి మా డిపార్ట్మెంట్ ఏదైతే మేము కోరుకుంటున్నామో ఆ డిపార్ట్మెంట్ ఇవ్వటానికి సీఎం గారు కానీ మంత్రివర్గం కానీ మా డిపార్ట్మెంట్ డైరెక్టర్లు కానీ అందరినీ మా ఏదైతే అనుకుంటున్నామో త్వరగా మా మదర్ డిపార్ట్మెంట్ అలాట్ చేయాలనేసి అందరినీ మహిళా సంరక్షణ కార్యదర్శుల తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి, స్వర్ణగ్రామ్ స్వర్ణవారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ. విజయవాడ ఇంద్ర కీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవంలో కేసినేని చిన్ని, జానకి లక్ష్మి దంపతులు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి పసుపు, కుంకుమ, పళ్లు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. बुध्यन्ते देवाय नमेनं देवा बुध्यन्ते देवा बुध्यन्ते बुध्यन्ते देवा देवा बुध्यन्ते बुध्यन्त इति बुध्यन्ते श्रियं वर्चस्वन्तम् अधो अधिपतिं विशाम् अस्या पृथिव्या अध्यक्षम् इममिन्द्रवृषभं कृणु सर्वस्वरूपे सर्वेषे शक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवि दुर्गे देवि नमोस्तुते गणपतिदेवता अनुग्रह प्रसादेन राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयसि గతంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా అధికారులే ప్రజల వద్దకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు సాయిబాబా గుడి సెంటర్లో ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, కార్పొరేటర్ ఉమ్మడి చంటి, డివిజన్ పార్టీ అధ్యక్షురాలు అరుణశ్రీ పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను విన్నవించుకుంటూ అర్జీలను అందజేశారు. మరి ఈరోజు 50వ డివిజన్లో మరి కొప్పుల అరుణశ్రీ గారి అధ్యక్షతన మరి ఈరోజు 50వ డివిజన్లో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా గంగాధర్ రెడ్డి గారు మరి ఎంపీ గారు సూచనల మేరకు ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం మరి అందరికీ కూడా అర్హులైన అందరికి కూడా రేషన్ కార్డులు కానివ్వండి, అదేవిధంగా ఇల్లు కానివ్వండి, అదేవిధంగా టిట్కో ఇల్లు కానివ్వండి, అదేవిధంగా మరి పెన్షన్లు కానివ్వండి, అన్నీ కూడా మరి ఈ ప్రజా దర్బార్లో అర్హులైన అందరికి కూడా ఏదైతే అప్లికేషన్ తీసుకున్నామో అవి తూచా తప్పకుండా మరి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా కూడా మరి ఎంపీ గారు చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి ఒక పెద్ద ఎత్తున ఇవాళ ఉగాది నాటికి 1,00,000 ఇళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రజా దర్బార్లో ప్రతి డివిజన్లో కూడా ప్రజా దర్బార్ జరుగుతూ ఉంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కూడా మరి ఇవాళ మనం చూసుకున్నట్లయితే ప్రజా దర్బార్ ఎక్కడైతే పెట్టారో అక్కడ అన్నీ కూడా అర్హత కలిగిన వారందరికీ కూడా ఇల్లు ఇస్తాము. అదేవిధంగా కూడా మరి పెన్షన్లు కానివ్వండి అన్నీ కూడా ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎంపీ గారు ప్రత్యేక పర్యవేక్షణ పశ్చిమ నియోజకవర్గం మీద పెట్టారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాము. మరి ఇవాళ ఈరోజు 50వ డివిజన్లో మన ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కేశినేని శివనాథ్ చిన్ని గారి సారథ్యంలో ఈ డివిజన్లో ప్రతి శుక్రవారం నాడు ప్రజల వద్దకే మన నాయకులందరూ వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని ముందుగా ఏదైతే ఫంక్షన్లు కొత్తగా పెట్టుకునే ఫంక్షన్లే కానీ లేదంటే కొత్తగా పెట్టుకునే రేషన్ కార్డులే కానీ లేదంటే దీపం పథకం కింద వచ్చే గ్యాస్ బండ్లకే కానీ ఒంటరి మహిళలకే కానీ ఏదైతే సమస్యలు ముఖ్యంగా టిట్కో ఇళ్ళు ఏదైతే ఆగిపోయినాయో
టిడ్కో ఇళ్ల కోసం కానివ్వండి, ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజల వద్దకే మనం వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలకి మనం అర్జీలు పెట్టి గ్రీవెన్స్ ద్వారా వారి సమస్యల్ని పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. దాన్ని మేము శిరసా వహిస్తాము. డివిజన్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ తెలుసుకొని వాటిని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు కదులుతుందని చెప్పచ్చు. లోక కళ్యాణానికి ఆలయ శిఖర గోపుర కుంభాభిషేక క్రతువు దోహదం చేస్తుందని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. ఆలయాలకు కుంభాభిషేకం నిర్వహించడం వల్లే దైవిక శక్తులు పెరిగి భక్తుల కోరికలు సఫలం అవుతాయని ఆయన వివరించారు. లోకమంతా సుభిక్షంగా ఉంటుందని ఆయన తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించి కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్న కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి స్వామీజీని సగౌరవంగా ఆలయానికి ఆహ్వానించారు. భక్తులంతా బారులు తీరి కంచి స్వామిని దర్శించుకుని స్వాగతం పలికారు. దేవస్థాన వేద పండితులు, దేవస్థానం ఈవో సీరా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పశ్చిమ నియోజకవర్గంలోని పేద ప్రజలందరికీ వైద్య సేవలు అందించేలా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి చాణక్య తెలిపారు. గహటంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారంతా తమ సంపాదన చూసుకున్నారు తప్ప ప్రజలకు సేవ చేసింది లేదన్నారు. సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి తన సొంత డబ్బులు ఖర్చు చేసుకుని ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చెరువు సెంటర్ మర్రిచెట్టు వద్ద సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మధుమేహం, రక్తపోటు, దంత పరీక్షలు, నేత్ర పరీక్షలు, ఈసీజీ, ఏకో పరీక్ష నిర్వహించారు. స్థానిక ప్రజలు ఈ వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి చాణక్య మాట్లాడుతూ సుజనా చౌదరికి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గం తీరు మొత్తం మారిపోయిందన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి మన ఈ డివిజన్ ప్రజానీకం అంతా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈసీజీ, ఈకో టెస్టు, మరియు దంతాలకి ఐ టెస్టులు, అన్ని షుగర్ టెస్టు, బీ టెస్టు, బీపీలు, అన్ని మందులు కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. పేరు రెడ్డిపల్లి చాణక్య అండి. నేను యువమోర్చా ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మన పశ్చిమ నియోజకవర్గంలో మన సుజనా చౌదరి గారు వచ్చినప్పటి నుండి పశ్చిమ నియోజకవర్గ తీరు మొత్తం మారిపోయింది. చాలా వరకు పేద ప్రజలకి డైరెక్ట్గా ఉచిత వైద్యం కానీ అన్ని రకాల సౌకర్యాలు, ఎటువంటి ఆర్థిక కుంభకోణాలు ఎటువంటి జరగకుండా ప్రజలకి వాళ్ళ దగ్గరికి వచ్చి మంచి మెడికల్ టెస్టులు అవి ఇవి చేసి చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంతవరకు మన పశ్చిమ నియోజకవర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు. కానీ ఈయన వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేగా చేసినా వాళ్ళు సంపాదించుకోవటం, వాళ్ళ సంపాదనల మీద పడ్డారు తప్పించి ఈయన తిరిగి ఆయన సంపాదన మీద పడకుండా తిరిగి ఆయన జేబులో నుండి డబ్బులు ఖర్చు పెట్టి 4 కోట్ల రూపాయలతో ఇలాంటి అధునాతమైన బస్సులు ఏర్పాటు చేసి ప్రజలకి ఇటువంటి వైద్యం అందించడం అంటే మాటలు కాదు. ఇది జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే కూడా దీన్ని ఖచ్చితంగా ఆధారంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలి. బీజేపీ పరంగా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఇక్కడికి రావడం ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమనే చెప్పుకోవాలండి.
ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా చాలా చేస్తారు, అది ఖచ్చితంగా చెప్తున్నాము. పశ్చిమ నియోజకవర్గం అనేది ఈ నియోజకవర్గం ఉన్నంతకాలం ఈ ప్రజలు ఈయన సుజనా చౌదరి గారిని మర్చిపోని విధంగా. అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలపై కీలకంగా జరిగాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ బడ్జెట్ ప్రజల కోసం రూపొందించిన నిజమైన బడ్జెట్ అని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం ఆనందకరమని చెప్పారు. సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రైతులు, యువత, మహిళలు మరియు బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం సంతోషకరమని అన్నారు. అసెంబ్లీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమావేశాలు బడ్జెట్ సమావేశాలు. ఈ రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమము, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం మరి కీలకమైనటువంటి సమావేశాలు బడ్జెట్ సమావేశాలు నిన్నటితో పూర్తయినాయి. సక్సెస్ఫుల్గా బడ్జెట్ని అంటే నిజమైనటువంటి బడ్జెట్ని అంకెల గారడీ కాకుండా బడ్జెట్ ప్రజలకు, బడుగు బలహీన, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడుద్దో ఆ విధంగా బడ్జెట్ని రూపొందించి 3,25,000 కోట్లు బడ్జెట్ని పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమము, ఉద్యోగ, ఉపాధి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అనేది 3 కూడా ఏ రంగాన్ని విస్మరించకుండా అన్ని రంగాల్ని కేటాయింపులు సమంగా చేశాం. ప్రధానంగా రైతులకి, యువతకి, మహిళలకి అలాగే బడుగు బలహీన, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్నిటిని కూడా బ్రహ్మాండంగా సంక్షేమంలో పెట్టాం. చాలా సంతోషం. ఈ బడ్జెట్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ బడ్జెట్ సమావేశాలని మన నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గ సమస్యల మీద కూడా దృష్టి పెట్టాం. ఆ సమస్యల్ని చక్కగా సభ ముందుకు తీసుకెళ్ళాం. ఆ సమస్యల్లో ప్రధానమైంది ఇవాళ సింగ్ నగర్లో 97వ సంవత్సరంలో ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ఏకైక ఫ్లైఓవరు ఆ రోజు ఇప్పుడున్న ఫ్లైఓవర్. దాన్ని ఆనాడు జనాభా 50,000 మంది ఈ ప్రాంతంలో. ఇవాళ 2 లక్షల మంది ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉన్నారు. దీనివల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు, అది ఈ నియోజకవర్గాలకు ఇబ్బందిగా తయారైంది. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ సింగనగర్ ఫ్లైఓవర్ కింద రైల్ అండర్ బ్రిడ్జ్ని నేనే ఆ రోజున 6 నెలల్లో పూర్తి చేయించాం. దానివల్ల కొంత 2 వీలరు, ఆటోలు ఆ ట్రాఫిక్ తగ్గినా ఇవాళ అక్కడ కూడా కింద కూడా ఇంకొక డబుల్ అంటే సెకండ్, ఇప్పుడు ఒక సింగిల్ ఆర్యూబీ ఉంది, ఇంకొక ఆర్యూబీ కూడా అక్కడ కావాలి. అంటే 1 వే ఆర్యూబీని కింద కావాలి. అదే కాకుండా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.